హామీలు అమలులో కూటమి నేతలు విఫలం. సమాధానాలు చెప్పలేక వైఎస్ జగన్పై విమర్శలు చేయడం మంచిది కాదని మాజీ మేయర్ మహమ్మద్ వసీం మండిపడ్డారు. ఈ మేరకు అనంతపురం నగరంలోని బుధవారం సాయంత్రం 5:20 సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మేయర్ మహమ్మద్ 2 సంవత్సరాల కాలం అవుతోంది. ఇప్పుడు ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారి తగిన అర్హత ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి 6 మంత్స్, ఎవ్రీ 6 మంత్స్కి కొత్త పెన్షన్స్ ఇచ్చేవారు. ఇప్పటికి దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోయింది. ఎంతోమంది హస్బెండ్స్ చనిపోయి ఉంటారు, ఎంతమంది ఒంటరి మహిళలు ఉంటారు, ఎంతమంది 60 సంవత్సరాలు దాటి అర్హతలు ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్స్కి ఇవ్వకపోవడం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మాకు పెన్షన్ వస్తుంది, ఎప్పుడు మాకు పెన్షన్ వస్తుందని చెప్పి. ఇవన్నీ మీరు గమనించకుండా కేవలం టార్గెట్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప వేరేది లేదని కూడా మీ అందరూ తెలియజేస్తున్నారు. గతంలో మనం చూసుకుంటే ఉద్యోగస్తులకి ఏ విధంగా అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు కూడా ఒకసారి గమనించాలా. ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, పెండింగ్లో ఉన్న డిఎల్ లేవు. కేవలం మాటలు చెప్పి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుంటున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి తెలియజేస్తాను. ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి అయితే పట్టించుకోరు. హాస్టల్ వసతి గురించి కూడా దాని బకాయిలు కూడా పట్టించుకోరు. రైతులు అయితే ఏ విధంగా ఇబ్బంది పడుతున్న విషయం కూడా ఒకసారి గమనించాలా. రైతులు పండించే పంటలన్నీ కూడా గిట్టుబాటు ధర కూడా లేని విషయం కూడా గమనించాలా. మొక్కజొన్న కావచ్చు, పొగాకు కావచ్చు, శనగ కావచ్చు, ఈ రైతులందరూ కూడా ఏదో రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే ఎంత దారుణంగా కూటమి ప్రభుత్వం పరిపాలన నడుస్తున్నా కూడా ఒకసారి గమనించాలని కూడా తెలియజేస్తాను. అమ్మఒడి చూస్తే అది కూడా ఆరుకొరనే. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. పెట్రోల్ డీజిల్ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చూస్తే వారంలో ఒకరోజు నో వెహికల్ డే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలేమో సైకిల్లో తొక్కుంటా, ట్రైన్లో వెళ్తుకుంటా, బస్సులో పోయి కేవలం ఫోటోషూట్కి మాత్రమే తప్ప వేరేదేం లేదని తెలియజేస్తున్నాను. పెట్రోల్ డీజిల్ ధరలు చూసుకుంటే మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కీలకంగా ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో. ఎందుకు ఈయన మాట్లాడి ఆ వ్యాట్ని తగ్గించి ఆంధ్ర ప్రజలకి భారం లేకుండా చేయలేరా? కేవలం ఏదో ప్రజల్ని మొబ్బపెట్టుకుంటూ ముందు పోతున్నారు చెప్ప వేరేదేం లేదని తెలియజేస్తున్నాను. ఎన్నికల ముందు చూస్తే అధికారం వస్తేనే నేను పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాను, వ్యాట్లో నేను తగ్గిస్తానని చెప్పి చెప్పడం చంద్రబాబు ఇప్పుడు నోరు ఎందుకు మొప్పడం లేదని కూడా మీ అందరు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు. వీళ్ళందరికీ కూడా మాత్రం ప్రైవేట్ జట్లు, చాపర్లు ఉండే విషయం కూడా అందరు గమనించాలి. ఎక్కడ హైదరాబాద్కి వెళ్ళిన చాపరే, చిన్న ప్రోగ్రామ్కి వెళ్ళిన చాపర్లోనే ప్రైవేట్ జట్లు వెళ్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నారు. మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వివరణంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలన ఏమేమి జరుగుతున్నాయి, కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అక్రమాల, అవినీతిలో అమరావతికి సంబంధించి కావచ్చు, పోలవరం సంబంధించి కావచ్చు, అనేక వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ ఆయన ముందుకు పోతుంటే ఏ ఒక్కరు కూడా దానికి సమాధానం ఇవ్వకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం ఇచ్చే దమ్ము ధైర్యం లేక వీళ్ళ దగ్గర ఆన్సర్లు లేవు కాబట్టి మీకు సమాధానం ఇవ్వకూడదు అనుకుంటే మౌనంగా ఉండండి. కానీ పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడడం ఇది ఎంతవరకు సమంజసమో తెలియజేస్తున్నాను. కేవలం ఒక మనిషిని టార్గెట్ చేసి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మీ పదవులో ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన మాట్లాడడం ఎంతవరకు ఇది సమంజసమో తెలియజేస్తున్నారు. ఏమైనా మాట్లాడితే సమాధానం ఇవ్వండి తప్ప మీరు పర్సనల్గా టార్గెట్ చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతారు, వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడతారు. అయ్యా ఇవి రాజకీయాలు చేయండి, కానీ ఇంత నీచంగా రాజకీయాలు, దిగజారి రాజకీయాలు చేస్తున్నారంటే కూడా ఒకసారి ప్రజలందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు కేవలం డైవర్ట్ పాలిటిక్స్, టార్గెట్ పాలిటిక్స్ చేస్తున్నారు. పాలసీస్ పైన ఎవరు మాట్లాడడం లేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమేమి చేశారు, 5 ఏళ్లలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఏమేమి మంచి చేశారు అన్ని కూడా చూశారు. ఈ 2 ఏళ్ల కాలంలో మీరు చేస్తున్న అరాచకాలు, అవినీతి, అక్రమాలు, మీ దౌర్జన్యాలు అవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు మీకు అందరికీ బుద్ధి చెప్తానని తెలియజేస్తున్నారు.